కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎపిసోడ్ కవిత వర్సెస్ హరీష్ రావుగా మారింది. బీఆర్ఎస్ నుండి కవితను సస్పెండ్ చేసిన తరువాత ఈ వ్యవహారం మరింత పీక్ స్టేజ్ కు వెళ్లింది. కవితపై హరీష్ వర్గం ఫైర్ అవుతుంటే హరీష్ పై కవిత వర్గం విరుచుకుపడుతోంది. ఇది కాస్త కవిత హరీష్ రావు ఫ్లెక్సీలు దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లడం కాకరేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం క్యాడర్ వర్సెస్ క్యాడర్ గా మారింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఒకటిగా ఉన్న జాగృతి శ్రేణులు సస్పెన్షన్ నిర్ణయంపై భగ్గుమన్నాయి. జాగృతి కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగిన కార్యకర్తలు హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కేసీఆర్ ను అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతుంటే స్పందించని పార్టీని నిందిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు జాగృతి కార్యకర్తలు. కవిత మాటలను వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. కవిత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని స్పష్టం చేశారు. జాగృతి కార్యకలాపాలు ఉధృతం చేస్తామన్నారు. పార్టీ డ్యామేజ్ కావద్దనే ఉద్దేశంతోనే కవితక్క గారు పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. ఈ లోపాలను ఎత్తి చూపి పార్టీ బాగుపడుతుందేమో అనుకుంటే వాళ్ళు పార్టీలో ఉన్న కొన్ని దయ్యాలు కలిసి ఇవాళ కవితక్కను బయటకు పంపే కుట్ర చేశారు. ఇలాంటి సస్పెన్షన్ ఎవరికి లోటు అండి? బీఆర్ఎస్ పార్టీకి లోటు. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ రేపు జరగబోయే ఇంకే వేరే ఎలక్షన్లో కానీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. కవిత అంటే మామూలు కాదండి. కవిత చాలా మంచి స్ట్రాంగ్ లీడరు. ఆమెకు స్టేట్ వైడ్ క్యాడర్ ఉందండి. స్టేట్ వైడ్ లీడర్స్ ఉన్నారు ఆమెకు. ఆమె చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. జాగృతి కార్యకర్తల ఆరోపణలు, నిరసనలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు అనుచరులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కవిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఫ్లెక్సీలను దహనం చేశారు హరీష్ రావు అనుచరులు. పార్టీలోని నేతలను కించపరిచేలా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కవితకు కుటుంబం కంటే డబ్బంటేనే ప్రేమని, గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో అనేక సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు హరీష్ రావు అనుచరులు. కవిత చేసిన లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వచ్చిందని మండిపడ్డారు. కుటుంబం కంటే ఎక్కువ డబ్బంటే ప్రేమ ఇప్పుడైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో చెయ్యని సెటిల్మెంట్లు లేదు బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోండి. ఎందుకంటే ఆమె చేయబట్టే మనం మొన్న లాస్ట్ టైం ఒక్క ఎంపీ సీటు కూడా కాలేకుండా పోయినాం. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన మరుక్షణమే ఆ పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లోని కవిత పోస్టర్లు, బ్యానర్లు పార్టీ శ్రేణులు తొలగిస్తున్నాయి.